తెలంగాణ సమాజంలో అక్షరాస్యత ఎంత ఉంది అంటే 60 దాటలేదు. ఆ 60లో కూడా ఏలి ముద్రోళ్ళం కూడా అక్షరాస్యుల కిందనే మనం పరిగణిస్తాం కాబట్టి అంత కలిపి ఒక సగం సగం. 4 కోట్లలో 2 కోట్ల మందికి చదివే రాకపోతే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు, వాళ్ళు ఉర్దూ మాట్లాడలేరు, వాళ్ళు ఇంకో భాష ఏది మాట్లాడలేరు. కాబట్టి తెలుగుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. తర్వాత భాష ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావడం అనేది జరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉర్దూ భాష పట్ల మనకు వ్యతిరేకత ఉండాల్సిన పని లేదు, ఇంగ్లీష్ భాష పట్ల అంతకన్నా అవసరం లేదు. హైదరాబాదు ఆత్మను అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉర్దూ వచ్చి ఉండాలి. జగనన్న నాకు తెలుసు, హైదరాబాద్ లోకల్ కాబట్టి గొప్ప భాష వాస్తవానికి. అట్లా తెలుగు భాష గొప్పది కాదని ఏం కాదు. అయితే మాండలికాల ప్రశ్న ఎత్తారు సార్, అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. మాండలికాలు ఏది మాండలికము ఏది భాష ఉద్ది అని చెప్పి అనుకున్నప్పుడు మేము సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగితే తెలంగాణది భాషే తప్ప తెలంగాణది మాండలికం కాదని బాగా ఆర్గ్యూ చేసినాం. బాగా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. భద్రరాజు కృష్ణమూర్తి గారు ఒప్పుకోలేదు, ఆయన భాషా శాస్త్రవేత్త. అయినా సరే మేము తెలంగాణది సపరేట్ భాష అని చెప్పి అనుకొచ్చినాం. అయితే ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఏ భాష ఉండాలి, ఏ మాండలికం ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు నేను మీడియాలో పనిచేస్తుంటే మా ఆఫీస్లో ఒక మధ్యలో ఇట్లా డివైడ్ ఉంటుంది. బహుశా వెనకాల కూర్చున్న వాళ్ళకి ముందు కూర్చున్న వాళ్ళకి మధ్యలో గోడ ఉంటుంది. ఈ గోడ యువతలంతా దక్షిణ తెలంగాణ వాళ్ళు ఉండేది. ఆ గోడ యువతల కరీంనగర్ వరంగల్, మాది వరంగల్, కరీంనగర్ వరంగల్లో ఉండేది. ఈ దక్షిణ తెలంగాణలో ఉండే మహబూబ్నగర్ నల్గొండ వాళ్ళు ఏమనేదంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్ళని ఒప్పుకునేదే లేదు, వీళ్ళు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి తల్లినట్టు తరిగిలు మనకు, వీళ్ళు బాగా హుషారు ఉంటారు, వీళ్ళ భాషే గొప్ప భాష అయినట్టు, వీళ్ళ పదాలే గొప్ప పదాలు అయినట్టు అని చెప్పి ఎప్పుడు తిట్టుడు మామూలు. అంటే తెలంగాణ భాషకే అన్యాయం జరిగిందని మనం భాషా రాజకీయాలు మాట్లాడుకుంటే విత్ ఇన్ ది తెలంగాణలో కూడా మళ్ళీ ఆ రకమైనటువంటి భేదాలు పురపొచ్చులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భాషా శాస్త్రం ప్రకారం భాష అనేది ప్రతి 12 కిలోమీటర్లకు ఒకసారి మారుతుంటది. మా వరంగల్లోనే జనగామూళ్ళు మాట్లాడే భాష ఒక తీరు ఉంటుంది, భూపాలపల్లిలో మాట్లాడే భాష ఒక తీరు ఉంటుంది. అసలు అర్థమే కాదు నాకు కొన్నిసార్లు మా వరంగల్ వాళ్ళే వాళ్ళు మళ్ళా. అంటే భాష విషయంలో అట్లాంటి తేడాలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ అంతిమంగా మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే ఈ ఆయా సమూహాలు మాట్లాడుకునేటటువంటి భాష, వృత్తి కులాలు మాట్లాడుకునే భాష. ఇవాళ ఒక విశ్వకర్మ తన పనికి సంబంధించిన పనిముట్ల పేర్లు చెప్తుంటే మనం ఆశ్చర్యపోతాం. మన దాసోజు కృష్ణమాచారి డాకలి అని పుస్తకం వేస్తే నేను డాకలి ఏంది ఆకలి ఏంటి తెలుసు, నాకు ఆకలి తెలుసు కానీ డాకలి తెలియదు కదా అన్న నేను. ఆయన అన్నాడు అది మాకు చాలా పనిముట్టే అన్నాడు. మహబూబ్నగర్ జిల్లాలో మన నాగర్ కర్నూల్లో వనపట్ల సుబ్బయ్య అనే ఒక కవి ఉన్నాడు. ఆయన మషాల్ అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద 250 పేజీల లాంగ్ పోయం రాసిండు. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి ఒకసారి ఆయన. ఒక మంగళి కులస్తుడు వనపట్ల సుబ్బయ్య 250 పేజీల లాంగ్ పోయం రాస్తే ఆయన ఆ పుస్తకానికి మషాల్ అని పేరు పెట్టిండు. మనకు మసాలా తెలుసు, మషాల్ తెలియదు. కత్తెర, కాగడ. సో వాళ్ళకి తెలుసు, అది వాళ్ళ కులానికి సంబంధించిన. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఆయా కులాలకి ఒక ప్రత్యేకమైనటువంటి డిక్షన్ ఉన్నది. ఆ డిక్షన్ ని మనం కాపాడుకోవాలి. ప్రామాణిక భాష పేరుతోటో, పాలక భాష పేరుతోటో, అధికార భాష పేరుతోటో మనం ఆయా కులాలకు సంబంధించిన భాష మీద పెత్తనాలు వద్దు. ఒక డెమోక్రటిక్ వెదర్ ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా ఫీలింగ్. అది భాష విషయంలో. జగన్ అన్న ఏమన్నా మాట్లాడితే ప్లీజ్ కమ్. ఇప్పుడు ఐ అప్రిషియేట్ రవీందర్, ఎందుకంటే చిన్న వయసులో తెలంగాణ నుంచి అవార్డు సాధించిన వ్యక్తి. అది తెలంగాణ రాష్ట్రం సాధించడం లాంటిది అది కూడా. ఎందుకంటే ఈ గాట్ గ్రేట్ హానర్.